ఇదేంది సచివాలయంలో కులహంకారం అట. ఇది మన సెక్రటేరియట్లో అట్రాసిటీ కేసు పెట్టిన మహిళా ఉద్యోగి కేసు గురించి మాట్లాడాలని అర్ధరాత్రి ఆ మహిళా ఉద్యోగి ఇంటికి పోయిరట 4 వ్యక్తులు. తనకు తన కుటుంబానికి ఏమైనా జరిగితే వాళ్ళదే బాధ్యత అంటుందట మహిళా ఉద్యోగి. తెలంగాణ సచివాలయంలో కుల అహంకారం పెచ్చుమీరుతున్నది. సహచర ఉద్యోగుల నుంచి కుల వివక్షను ఎదుర్కొన్న ఒక మహిళా ఉద్యోగిని అవమానాలను మానసిక దాడులను భరించలేక చివరకు అట్రాసిటీ కేసు పెట్టిందట. దీంతో ఆ మహిళా ఉద్యోగి పైన వేధింపులు రెట్టింపైనాయి. అంతేకాదు అట్రాసిటీ కేసు వాపస్ చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో పాటు ఏకంగా ఒక సచివాలయ ఉద్యోగి మన సెక్రటేరియట్లో అట తనతో మరో 3 అగంతకులను వెంటబెట్టుకొని అర్ధరాత్రి ఆ మహిళా ఉద్యోగి ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగడంతో ఆందోళనకు గురైన బాధితురాలు జరిగిన ఘటనను సచివాలయ ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసిందట. ఇప్పుడు బాధిత మహిళా ఉద్యోగిని పెట్టిన పోస్ట్ తెలంగాణ సచివాలయ ఉద్యోగుల్లో అలజడి రేపుతున్నది. ఆమె పోస్టులో ఏమున్నదంటే, నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జేఎస్గా పనిచేస్తున్నా, ఎన్నో దాడులు అవమానాలు ఎదుర్కొన్నా, సోషల్ మీడియాలో కులం పేరుతో దూషించారు, వీటిని తట్టుకోలేక ఫైనాన్స్ విభాగంలో డిఎస్గా విధులు నిర్వహిస్తున్న పద్మావతి పైన ఫైనాన్స్ విభాగంలో ఎస్ఓగా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన వరలక్ష్మి పైన అట్రాసిటీ కేసు పెట్టా. కేసు విత్డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. గతంలోనూ ఇతరులతో చెప్పించారు. కొన్ని రోజులుగా సెక్షన్ అధికారి సిరియాల ద్వారా డిపార్ట్మెంట్ గ్రూప్లో తనపై తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా నన్ను అగౌరవపరిచేలా మెసేజ్లు పెట్టిస్తున్నారు. శనివారం రాత్రి 8:30కి సిరియాల 4 గుర్తు తెలియని వ్యక్తులతో మా ఇంటి వద్దకు వచ్చింది. అందులో 3 అసలు డిపార్ట్మెంట్తో ఎటువంటి సంబంధం లేని వారు ఉన్నారు. అంటే అందరు మహిళలే అన్నమాట వెళ్ళింది. ఆపరేషన్ అయ్యిందని చెప్పినా వినకుండా నాకు ఆపరేషన్ అయ్యిందని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా కాబట్టి డాక్టర్ ఎవరిని కలవకూడదన్నారని మా పాప ఎన్నిసార్లు చెప్పినా ఎటువంటి మానవత్వం లేకుండా పట్టుబట్టి నన్ను కలవనిదే అక్కడి నుంచి వెళ్ళమని మా ఆయనతో కూతురితో సిరియాలతో పాటు అతనితో వచ్చిన 3 వాగ్వాదానికి దిగారని, సిరియాలను నేను కలవను అనడంతో అక్కడికి వచ్చిన ఒక పెద్ద మనిషిని మా ఇంటి లోపలికి పంపి కేసు వాపస్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను వేధించిన ఉద్యోగులపైన కేసు పెడితే సిరియాల ఎందుకు తనను వేధిస్తున్నాడో అర్థం కావట్లేదని, సెలవులో ఉన్న ఉద్యోగి వద్దకు అర్ధరాత్రి కేసు గురించి మాట్లాడాల్సినంత అవసరం ఏముందని బాధితురాలు రాసిన పోస్టులో పేర్కొన్నారు. కేవలం తనతో పాటు తన కుటుంబ సభ్యులను బెదిరించేందుకే వాళ్ళు వచ్చారని, వాళ్ళ నుంచి తనతో పాటు తన కుటుంబానికి హాని ఉందని ఆ పోస్టులో బాధిత మహిళా ఉద్యోగిని పేర్కొన్నారు. గతంలో వాట్సాప్ గ్రూప్స్లో తనను అగౌరవపరిచినప్పుడు స్పందించిన సిరియాల, ప్రవీణ్ అనే ఉద్యోగులు ప్రస్తుతం తనపైన అసత్య ప్రచారం చేస్తూ పెడుతున్న పోస్టులతో భయభ్రాంతులకు లోనై ఉద్యోగులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ పోస్ట్ పెడుతున్నానని బాధిత మహిళా ఉద్యోగి వాట్సాప్లో ఈ పోస్ట్ పెట్టిరట. మా దురదృష్టానికి ఓపీ చూసే ఆఫీసర్లు అందరూ ఎస్సీలే ఉండడం అని గతంలో సచివాలయ ఫైనాన్స్ విభాగం ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్లో పద్మావతి అనే మహిళా ఉద్యోగి పెట్టిన పోస్ట్ అట. ఆమె పెట్టిందా, మా దురదృష్టానికి ఓపీ చూసే ఆఫీసర్స్ అందరూ ఎస్సీలే ఉండడం, మరి ఎవరు ఉండాలన్నమ్మా? మరి ఆమె అట్లా పోస్ట్ చేసిందట. సో ఇట్లా ఈ అట్రాసిటీ కేసు దుమారం రేపుతున్నదట సెక్రటేరియట్లో. ఏం జరుగుతున్నది అసలు? విజయక్రాంతి పేపర్లో వచ్చింది వార్త.